బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు రైల్వే కోడూరుకు జనసేన త్రిసభ్య కమిటీ వెళ్లనుంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీణ అంశంపైన కమిటీ విచారణ జరపనుంది. రైల్వే కోడూరులోని రాజ్ రెసిడెన్సీలో కమిటీ విచారణ చేయనుంది. పలువురు నేతలు కార్యకర్తలను కమిటీ విచారించనుంది. విచారణకు హాజరు కావాలని అరవ శ్రీధర్ని ఇప్పటికే కమిటీ ఆదేశించింది. తనపై వచ్చిన అభియోగాలపైన అరవ శ్రీధర్ వివరణ ఇవ్వనున్నారు. హర్షవీణ కూడా కమిటీ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. రైల్వే కోడూరుకు జనసేన త్రిసభ్య కమిటీ వెళ్లనుంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీణ అంశంపైన కమిటీ విచారణ జరగనుంది. రైల్వే కోడూరులోని రాజ్ రెసిడెన్సీలో కమిటీ విచారణ చేయనుంది. పలువురు నేతలు కార్యకర్తలను కమిటీ విచారించనుంది. విచారణకు హాజరు కావాలని అరవ శ్రీధర్ని ఇప్పటికే కమిటీ ఆదేశించింది. తనపై వచ్చిన అభియోగాలపైన అరవ శ్రీధర్ వివరణ ఇవ్వనున్నారు. ఇక హర్షవీణ కూడా కమిటీ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. నేడు రైల్వే కోడూరుకు జనసేన త్రిసభ్య కమిటీ వెళ్లనుంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీణ అంశంపైన కమిటీ విచారణ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుసేన్ ఫోన్లలో అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ చక్రి. ఉమ్మడి కడప జిల్లా ప్రస్తుతం ఉన్నటువంటి తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో జరిగినటువంటి లైంగిక వ్యవహారానికి సంబంధించి ఇవాళ అంటే స్థానికంగా ఉంటున్నటువంటి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు వ్యవహారానికి సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో జనసేన పార్టీకి చెందినటువంటి త్రిసభ్య కమిటీ ఇవాళ రైల్వే కోడూరుకు చేరుకునేటువంటి అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లోనే అంటే 11-11:30 గంటల ప్రాంతంలో ఈ త్రిసభ్య కమిటీతో కూడినటువంటి సభ్యులు ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే స్థానికంగా ఉంటున్నటువంటి నేతలు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇక్కడ స్థానికంగా ఉంటున్నటువంటి రాజ్ కన్వెన్షన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ వ్యవహారంలో ముఖ్యంగా అరవ శ్రీధర్ వ్యవహార శైలి పార్టీని అప్రతిష్ట పాలు చేసిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్థానికంగా ఉంటున్నటువంటి ఈ అంటే పంచాయతీ కార్యదర్శిగా అంటే పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి హర్షవీణ అనేటువంటి వివాహిత మహిళతో ఈ అరవ శ్రీధర్ నెరిపినటువంటి లైంగిక సంబంధాలు సంచలనం రేపాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వ్యవహారము జనసేన పార్టీని అటు బహిరంగంగా అంటే రచ్చకెక్కినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ సందర్భంలోనే జనసేనాని అయినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా అంటే కోపోద్రిక్తులయ్యారు. నిన్న చూసిన ఘటనలు అంటే జనరల్ బాడీ మీటింగ్ లో జరిగినటువంటి సంఘటనలు బట్టి చూస్తే కనుక పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూ పైన చాలా సీరియస్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. అక్కడే ఉంటున్నటువంటి అంటే మీటింగ్ లో పాల్గొన్నటువంటి ముఖ్యమైనటువంటి పార్టీ మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ కు ఈ వ్యవహారంలో ఏదో ఒక విషయాన్ని తేల్చేయాలని, దీన్ని నాంచుకుంటూ పోతే పరిస్థితి అంటే వైసీపీ శ్రేణులకు మరిన్ని అస్త్రాలు కూడా అందించినట్లు అవుతుంది. కాబట్టి ఈ వ్యవహారాన్ని ముగింపు పలకాలి. కాబట్టి నివేదికను వెంటనే తెప్పించాలని కూడా ఆదేశించారు పవన్ కళ్యాణ్. అయితే ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ సంఘము కమిటీ సభ్యులైనటువంటి ఈ 3 సభ్యులు మరికొద్ది సేపట్లో రైల్వే కోడూరుకు రానున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలతో పాటు కార్యకర్తలను కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అరవ శ్రీధర్ పవన్ కళ్యాణ్ ను కలిసేటువంటి ప్రయత్నాలు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ కలిసేటువంటి చర్యలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే శ్రీధర్ కలవనట్టే పరిస్థితులు తెలుస్తుంది. అయితే అరవ శ్రీధర్ గత 2-3 రోజులుగా పార్టీకి కానీ తర్వాత పార్టీ నాయకులకు కానీ అందుబాటులో లేకుండా ఉన్నట్లుగా సమాచారం ఉంది. అదేవిధంగా అరవ శ్రీధర్ తల్లి ప్రమీల ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసులు కూడా ఆమె కోసము గాలింపు చర్యలు చేస్తున్నారు. తిరుపతి ఎస్పీ నేతృత్వంలో 2 బృందాలు ఈమె కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఇద్దరిని పిలిపించి మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే అరవ శ్రీధర్ ప్రయత్నాలు ఇప్పటికే నెరవేరన్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. అయితే హర్షవీణను విచారించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆమె ప్రస్తుతము అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి 3 సభ్యులతో పాటు మరికొందరు ముఖ్య నేతలు కూడా స్థానికంగా ఉన్నటువంటి నేతలు తర్వాత కార్యకర్తలతో మాట్లాడి ఒక పూర్తి స్థాయి నివేదికను పార్టీకి సమర్పించే అవకాశం ఉంది. ఖచ్చితంగా
ఏది ఏమైనప్పటికీ కూడా అరవ శ్రీధర్ పైన గట్టి చర్యలే తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది అరవ శ్రీధర్ ను ఇప్పటికే అతనిపై చర్యలు తీసుకోమని ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి 7 రోజులు ఇవాళతో పూర్తి కానుంది. నివేదిక కూడా పూర్తి చేసి పార్టీకి అందజేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అరవ శ్రీధర్ పై తప్పకుండా చర్యలు పడితే తప్ప పార్టీ ప్రతిష్టను కాపాడుకోలేమనేటువంటి పరిస్థితుల్లో ఆ జనసేన ఉంటున్నారనేటువంటి విషయం తెలుస్తోంది చక్రి. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.